గడిచిన 24 గంటల్లో ఏం జరిగిందో మీకు తెలుసా? ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లను నిపుణుడు కన్నయ్య నాయుడు మంగళవారం పరిశీలించారు. వరద 5 లక్షల క్యూసిక్లకు తగ్గిన తర్వాతే పనులు ప్రారంభిస్తామన్నారు. కేవలం 2 గేట్లు మాత్రమే స్వల్పంగా దెబ్బతిన్నాయన్నారు. సీనియర్ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ అండ్ తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కి 50 లక్షల చొప్పున అందిస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందే జూనియర్ ఎన్టీఆర్, సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్సేన్ విరాళం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఖమ్మం నగరంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వీస్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ ద్వారా గుర్తించిన అక్రమాలను తొలగిస్తామన్నారు. ఖమ్మంలోని మున్నేరు వరద నీటి నుంచి 9 మందిని రక్షించిన జేసీపీ డ్రైవర్, పోతే నేను ఒక్కడినే, వస్తే మేం 10 మందిని అంటూ ప్రాణాలకు తెగించి జేసీపీతో వెళ్లిన సామాన్య డ్రైవర్. నెటిజన్లు అందరూ రియల్ హీరో అంటూ సెల్యూట్ చేస్తున్నారు. ఈ నెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 6-7 తేదీల్లో పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో కూడా రాబోయే 5 రోజుల్లో వర్షాలు పడతాయని తెలిపింది.